అనగనగా ఓ గాడిద. దాని కంఠం వినసొంపుగా ఉండకపోవచ్చు గాని దానికి సంగీత శాస్త్రం గురించి బాగా తెలుసు. ఆ సంగతి అలా ఉంచితే పొద్దంతా చాకలి మూటలు మోసి మోసి పొదుపోయాక దోసపాదిలుండే మెరకల మీదకి పోతుండేది. అక్కడ కడుపు నిండా దోసాకులు కాయలో మేసి వస్తుండేది. మెరకల మీదికి పోయినప్పుడే ఓ నక్కతో దానికి స్నేహం కుదిరింది. ఒకరోజు పున్నమి. ఆ వెన్నెలో నక్కతో గాడిద ఇలా అంది. ఇవాళ నీ ముందు పాడాలనిపిస్తుంది. కొంపదీసి పాడేవు, ప్రాణాలు పోతాయి. వద్దు అన్నది నక్క. దొంగతనంగా మేత మేసిపోయేవాళ్ళు. గుట్టుగా వచ్చి గుట్టుగా పోవాలి. పాటలు ఆటలు వద్దు. ఒకవేళ నువ్వు పాడేవనుకో, ఆ పాటికి రైతు మేల్కొంటే అంతే సంగతులు. ఇద్దరికే బడితే పోజ అయిపోతుంది. ఎందుకొచ్చిన గొడవ? ఊరుకో అంది అంతలోని. అయినా నీ గొంతులో పాటేంటి చెప్పు, నవ్వుతారెవరైనా అంది. అది మాటకి కోపం వచ్చింది గాడిదకి. నా గొంతులో పాటేంటంటావా? నీకేం తెలుసు నా పాట లాంటిదో? ఉత్తి అడవి జంతువువే. ఎంతసేపు తిండి తప్పు మీకో పాట మాట. అసహించుకుంది నక్క. సంగీతం నీకంత బాగా తెలుసా? చాలా బాగా తెలుసు అని గాడిద చెప్పాడు. సప్తస్వరాలను పలికింది. తాళ భేదాలు చెప్పింది. వివిధ రాగాలు గమకాల గురించి దీర్ఘంగా వివరించింది. ఇప్పుడు చెప్పు, నా పాట వింటావా? వినవా అడిగింది గాడిద. తప్పదు, పాడి తీరుతుంది. పాట వినడమే ప్రమాదం అనుకుంటే పడుకున్న రైతు మేల్కొంటే ఇంకా ప్రమాదం అనుకుంది నక్క. అయినా తెలివిగా ఇలా అంది. ఓ పని చేస్తాను. నేను వెళ్ళి అదిగో అక్కడ దూరంగా నిలబెడతాను. నువ్వు అప్పుడు పాడు. ఒకవేళ రైతు లేస్తే అరిసి చెప్పుతాను. ఆపే అని నక్క చెప్పా. అలా అన్నావు, బాగుంది, వెళ్ళిరా అని గాడిద అంగీకరించింది. అదే అదనుగా నక్క అక్కడి నుంచి తప్పుకుంది. గాడిద పాట ఎత్తుకుని పెద్దగా ఒంట పెట్టసాగింది. ఎందుకీ ఆపదు. దాంతో రైతుకి మెలకువ రాని వచ్చింది. మెలకువతో పాటు బంగారం లాంటి నిద్రను చెడగొట్టినందుకు గాడిద మీద కోపం కూడా వచ్చింది. ఆ కోపంతో పెద్ద దుడ్డు కర్రను పట్టుకుని వచ్చి గాడిదను ఇక్కడక్కడనిగా ఎక్కడ పడితే అక్కడ చితకొట్టాడు. అయినా అతని కోపం చల్లారలేదు. దగ్గరగా ఉన్న రాతి రోలని లాక్కొచ్చి దాన్ని గాడిద మెడికి వేలాడదీశాడు. ఇప్పుడు పాడు అన్నాడు. వెళ్ళిపోయాడు. తిన్న దెబ్బలకి కుయ్యో మొర్రోమంటూ మెడలో రోలతో నక్క దగ్గరగా వచ్చింది గాడిద. బాగుంది, నీ పాటికి నెచ్చుకుని రైతు మంచి కంఠాభరణాన్ని ఇచ్చాడు అని నవ్వింది నక్క. పాడొద్దని చెబితే విన్నావా? పాడతానన్నాను, ఈ వెయ్యావు, పాడిప్పుడు అని ఎగతాళి చేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క. ఈ కథలో నీతి, మనం మన గుణాలు, మన సత్య స్వరూపం ఎలా ఉంటుందో అది మనం ఎలా ప్రవర్తిస్తామో అన్నదాని మీదే భవిష్యత్తు ఆధారపడి